హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన యూనిట్ 1లోని చాప్టర్ 3 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో 10 మార్కులకి అడగడం జరుగుతుంది ఈ యొక్క మోడల్. 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. దీన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఎక్స్కి పవర్ 1 వైకి పవర్ 1 జెడ్కి పవర్ 1 ఉంటుంది. సో అలా ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. సో ఆ 3 ఈక్వేషన్స్ని క్రామర్స్ మెథడ్ని ఉపయోగించి చేయమన్నాడు. క్రామర్స్ మెథడ్. అదేవిధంగా ఇదే ప్రాబ్లానికి బై యూజింగ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అని అడుగుతాడు. సో ప్రొసీజర్ వేరే, ఫైనల్గా ఆన్సర్స్ మాత్రం ఒకటే. ఎక్స్ వైజెడ్ ఆర్ ద సొల్యూషన్స్ ఆఫ్ ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. అంటే ఎక్స్ వైజెడ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 2 కానీ 3 కానీ అట్లా రావచ్చు ఎక్స్ వైజెడ్లు. ఓకే, ఎస్. ఇప్పుడు మనము ప్రొసీజర్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇచ్చిన ఈక్వేషన్స్ని ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి లాగా రాసుకుంటాం. సో ఏ అంటే ఏంటంటే ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. అంటే ఈ ఈక్వేషన్స్ యొక్క ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్సే దాన్ని క్యాపిటల్ ఏ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వై జెడ్ కోఎఫిషియంట్ ఏంటి? 1 -1 1. అదేవిధంగా రెండవ ఈక్వేషన్లో ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్స్ ఏంటి? 2 3 -4. అదేవిధంగా మూడవ ఈక్వేషన్లో ఎక్స్ వై జెడ్ కోఎఫిషియన్స్ ఏంటి? 3 1 1. ఓకేనా? ఎస్. మరి క్యాపిటల్ ఎక్స్ అంటే దీన్ని మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. క్యాపిటల్ ఎక్స్ అంటే స్మాల్ ఎక్స్ వై జెడ్. అదేవిధంగా క్యాపిటల్ బి అంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉండేవి, అంటే 2 -4 8. సో దీన్ని ఏమంటాం అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము డెల్టా కనుక్కోవాలి, ఆర్ డెట్ ఏ అంటుంటాం. సో ఇక్కడ మనము డెల్టా అని అనుకొని చేస్తాం. ఎందుకంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 1/డెల్టా. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే డెల్టా కనుక్కుంటాను. అంటే మాడ్యులస్ అప్లై చే డెట్ కనుక్కోండి అని దాని మీనింగ్. ఓకే, డెట్ కనుక్కోండి అని. ఓకే, సో 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవడం మనకు తెలుసు ఎట్లనో, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేసాము, చూద్దాం. మరి y ఈజ్ ఈక్వల్ టు డెల్టా 2/డెల్టా. అదేవిధంగా z ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3/డెల్టా. ఎస్. ఓకే, సో ఫస్ట్ మనం డెల్టా కనుక్కుంటాం. మరి డెల్టా 1 ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయండి. డెల్టా 2లో సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేయండి. డెల్టా 3లో థర్డ్ కాలంలో మీరు కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ని వేసి మిగిలిన దానికి డెట్ని కనుక్కోండి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. ఇక్కడ మ్యాట్రిసెస్లో మనము మాడ్యులస్ అనము డిటర్మినెంట్ అంటాము. ఓకే, ఎస్. ఫస్ట్ నేను ఇచ్చిన ఈక్వేషన్స్ని రాస్తున్నాను. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా 2x ప్లస్ 3y మైనస్ 4z ఈజ్ ఈక్వల్ టు -4. అదేవిధంగా 3x ప్లస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 8. ఇప్పుడు దీన్ని ax ఈజ్ ఈక్వల్ టు b ఫామ్ లాగా రాస్తాం. ఓకే, సో ద అబోవ్ ఈక్వేషన్స్ కెన్ బి రిటన్ యాజ్ the above equations can be written as ఎలా రాస్తామంటే ax is equal to క్యాపిటల్ ax is equal to b లాగా రాస్తాం. మరి క్యాపిటల్ a అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఓకే, సో మొదటి ఈక్వేషన్లో xyz కోఎఫిషియంట్స్ రాయండి. 1 -1 అదేవిధంగా 1. రెండవ ఈక్వేషన్లో xyz కోఎఫిషియంట్, సో 2 3
-4. మూడవ ఈక్వేషన్ XYZ కోఎఫిషియెంట్స్ 3 1 1. ఓకే, మరి ఇక్కడ క్యాపిటల్ X అంటే స్మాల్ XYZ, క్యాపిటల్ B అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటే 2 -4 8. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఉండేది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలంటే డెల్టా కనుక్కోవాలి. ఓకేనా, డెల్టా. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ డెల్టా. డెల్టా is nothing but determinant of capital A. Okay, yes, so 1 -1 1, 2 3 -4, అదే విధంగా 3 1 1. ఓకే, సో ఇప్పుడు ఇంకా డిటర్మినెంట్ ని ఎట్లా కనుక్కోవాలి? ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ కి ప్లస్, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ కి మైనస్, ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ కి ప్లస్ వేయాలి. సో ఇవి ఆల్రెడీ మనము మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అడ్జాయింట్ని కనుక్కునేటప్పుడు కూడా చేశాను. ఓకే, ఎస్, ఇక్కడ ప్లస్ ఎందుకు వేయాలంటే ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది కాబట్టి -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. అందుకోసం ఇక్కడ ప్లస్ అన్నమాట. ఇక్కడ మైనస్ ఎందుకు? -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది అంటే -1 హోల్ పవర్ 1 + 2. ఎందుకంటే I డినోట్స్, యాక్చువల్గా ఈ ఫార్ములాని గుర్తుంచుకొని మనం అక్కడ ప్లస్సా మైనసా అని వేస్తాం. I డినోట్స్ రో, I అనేది రోని డినోట్ చేస్తుంది, అదేవిధంగా J అనేది కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ -1 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే -1 అవుతుంది. అందుకోసం మైనస్ సింబల్ ఇక్కడ. మరి దీనికి ప్లస్ ఏంటి? ఈ 1 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది అంటే -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4. -1 హోల్ పవర్లో 4 ఉంటే అది ఈవెన్ నెంబర్ ఉంటే +1, ఆడ్ నెంబర్ ఉంటే -1 అవుతుంది. కాబట్టి పవర్లో 4 ఈవెన్ నెంబర్ +1. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఇంకా డెట్ని కనుక్కుంటున్నా. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఓకే, మైనస్ ఉంటే మైనస్ వేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD - BCని అప్లై చేయండి. సో ఈ 1 ఉన్న రో కాలం తీసేసాను, AD - BC 3 × 1 3 -BC, ఫార్ములాలో మైనస్ ఉంది, AD - BC. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 1 × 4 అంటే 4 అనమాట. ఓకేనా, ఎస్. ఇక్కడ మైనస్ వేయాలి, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1 ఇంటూ ఇక్కడ -1 ఉన్న రో కాలం తీసేయండి, మిగిలిన దానికి AD - BCని అప్లై చేయండి. ఏవి కనిపిస్తున్నాయి? 2 × 1 అంటే 2AD - BC, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, 4 × 3 12 అవుతుంది. ఓకేనా, కాబట్టి -1 ఉన్న రో కాలం తీసాను, AD - BC. నెక్స్ట్ చివరిగా +1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి AD - BC 2 × 1 2 -3 × 3 9 అవుతుంది. సో 2 - 9. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 1 × 3 + 4 7 ప్లస్ 1 × 2 + 12 అంటే 14, అదేవిధంగా +1 × 2 - 9 అంటే -7. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ నోట్ చేస్తాను. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఇక 1 × 7 అంటే 7, నెక్స్ట్ ప్లస్ 1 × 14 అంటే 14, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది 7. ఎస్, మీరు గమనిస్తే ఈ ప్రాబ్లంకి -7 + 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలింది ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 14. సో డెల్టా అనేది ఖచ్చితంగా నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడు మాత్రమే క్రామర్స్ మెథడ్ని అప్లై చేయొచ్చు. ఎందుకు సార్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా నేనేం చెప్పా? Δ1/Δ. ఈ డెల్టా 0 అయిపోయింది అనుకో, సంథింగ్ బై 0 వీ గెట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు. కాబట్టి సో డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0నే అవ్వాలి. ఓకేనా, ఎస్. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.
సరే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి, డెల్టా 1 కనుక్కోవాలి. ఎందుకంటే ఎక్స్ వాల్యూ కనుక్కునేటప్పుడు డెల్టా 1/డెల్టా అవసరం వస్తుంది అందుకోసం. సో డెల్టా 1ని ఎలా కనుక్కోవాలి, క్రామర్స్ మెథడ్ రావాలి అంటే చూడండి, డిటర్మినెంట్ కనుక్కోవడం వస్తే ఈ మెథడ్ వచ్చేసినట్లే. ఎస్, ఇప్పుడు డెల్టా 1 ఎట్లా అంటే ఫస్ట్ కాలంలో, ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, దీన్ని బేస్ చేసుకోండి, డెల్టాని బేస్ చేసుకోండి. ఈ ఫస్ట్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేయండి. ఇక్కడ కాన్స్టెంట్ అంటే 2 -4 8. ఓకే, మరి సెకండ్ కాలంలో, థర్డ్ కాలంలో ఏ ఎలిమెంట్స్ వేయాలి, డెల్టాలు ఏవైతే ఉన్నాయో అవే వేసేయండి. ఏమున్నాయి సెకండ్ కాలంలో, -1 3 1, అది వేసేయి, -1 3 1. అదేవిధంగా థర్డ్ కాలంలో ఏమున్నాయి, 1 - 4 1 అవుతుంది. ఓకేనా? ఎస్, ఇప్పుడు ఇంక డెట్ కనుక్కో అంతే. సో ఈజ్ ఈక్వల్ ఇంకా ప్లస్ మైనస్ ప్లస్ తెలుసు కదా, సో ప్లస్ మైనస్ ప్లస్. సో 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. రో కాలం తీసాను, ఏడి 3 × 1 3 మైనస్ బీసీ, ఆల్రెడీ మైనస్ ఉంది ఫార్ములాలో, 1 × -4 ప్లస్ అయిపోతుంది, అంటే 3 + 4. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట, -× -+1. ఈ -1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి. చెప్పండి, -4 × 1 -4, మైనస్ ప్లస్ 8 × 4 32, కాబట్టి -4 + 32. ఇంకొకసారి చెప్తున్నా, ఈ -1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలినవేవి ఈ రెండు, మళ్ళీ ఇది ఇక్కడ. సో ఏడి అని చెప్పాను, -4 × 1 -4, మైనస్ ప్లస్ 8 × 4 32, ఎందుకంటే ఏడి మైనస్ బీసీని అప్లై చేసేటప్పుడు మైనస్ ఉంటుంది. నెక్స్ట్ చివరిగా +1, ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ. చెప్పండి, -4 × 1 -4, మైనస్ బీసీ 8 × 3 24. సింప్లిఫికేషన్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 2 + 4 అంటే ఎంత, 3 + 4 7. అదేవిధంగా 1 × 32లో 4ని తీసేయండి, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి, బిగ్ నెంబర్ సింబల్ ఏది ఉందో అది వేసేయండి. ఓకేనా? ఎస్, సో 32లో 4 తీసేస్తే ఎంత, 28 + 28 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1 × -4 -24, రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి బిగ్ నెంబర్ సింబల్ వేయండి, సో అంటే -28 అవుతుంది. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 2 14 ప్లస్ 28 × 1 28, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, -28 + 28 క్యాన్సల్, సో కాబట్టి 14 వచ్చేసింది. డెల్టా 1 ఎంత, 14. మరి అదేవిధంగా డెల్టా 2ని కనుక్కుందాం. దాని తర్వాత డెల్టా 3ని కనుక్కుంటాం. ఎస్, డెల్టా 2 ఈజ్ ఈక్వల్ టు, డెల్టా 2 ఏంటి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెకండ్ కాలంలో ఇక్కడ 2 ఉంది కదా, సో సెకండ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసింది. కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను, 2 -4 8. ఓకే, అది వేసేయండి, సెకండ్ కాలంలో వేసేయండి, 2 -4 8. ఇప్పుడు డెల్టాని బేస్ చేసుకోండి, డెల్టాలో ఫస్ట్ కాలంలో, థర్డ్ కాలంలో ఏవైతే ఉన్నాయో అవే వేసుకోండి. ఎస్ చెప్పండి, 1 2 3 1 2 3. అదేవిధంగా థర్డ్ కాలంలో 1 -4 1 1 -4 1. 3/3 మ్యాట్రిక్స్ యొక్క డెట్ని కనుక్కోవడం తెలుసు. ఎస్, చేసేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి అంటే -4 × 1 -4, మైనస్ బీసీ, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 8 × 4 32. అదేవిధంగా రెండో దానికి మైనస్ సింబల్, సో -2, ఆ 2 ఉన్న రో కాలం తీసేయండి. సో చూడండి, ప్లస్ మైనస్ ప్లస్ అని చెప్పాను, 2 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ, 2 × 1 2, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ఎందుకంటే ఏడి మైనస్ బీసీ, కాబట్టి 2 + 4 × 3 12. నెక్స్ట్ +1, 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి, ఏడి మైనస్ బీసీ అప్లై చేయండి, 8 2 16,
మైనస్ బీసీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది, 4 × 3 12 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 × 32 - 4 అంటే +28. అదేవిధంగా -2 × 12 + 2 14 ప్లస్ 1 × 16 + 12 రెండింటిని యాడ్ చేస్తే 28. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఈజ్ ఈక్వల్ టు 28 - 14 × 2 28 ప్లస్ 28 -28 ప్లస్ 28 క్యాన్సిల్. మీరు ఈ 28ని ఇక్కడ 28ని క్యాన్సిల్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. సో 28 వచ్చేసింది డెల్టా. ఇప్పుడు మనము డెల్టా 3ని కనుక్కోవాలి. మరి డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు, నేనేం చెప్పాను, థర్డ్ కాలంలో కాన్స్టెంట్ వేసుకోండి, థర్డ్ కాలంలో కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసుకోండి, మిగిలినవి ఫస్ట్ కాలంలో సెకండ్ కాలంలో డెల్టాలో ఏమన్నా అవే వేసుకోండి. ఇవే వేసేసాను. ఓకే, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ వేసేద్దాం ఇక్కడ థర్డ్ కాలంలో 2 - 4 8. ఓకే, మరి చూద్దాం. 3/3 మ్యాట్రిక్స్ కి డెట్ ని కనుక్కోవడం తెలుసు కదా. సో +1 ఉన్న రో కాలం ఎలిమినేట్ చేయండి. AD - BC 8 × 3 24 మైనస్ BC ఆల్రెడీ మైనస్ ఇస్ దేర్, -4 × 1 ప్లస్ అయిపోతుంది 4. నెక్స్ట్ రెండవ దానికి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అయిపోతుంది. -1 ఉన్న రో కాలం ని ఎలిమినేట్ చేయండి. AD - BC 8 × 2 = 16 మైనస్ ప్లస్ 4 × 3 12. ఓకే, కాబట్టి -1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసాను. AD 2 × 8 16 మైనస్ ప్లస్ 4 × 3 = 12. నెక్స్ట్ +2, ఈ 2 ఉన్న రో కాలం తీసేయండి. AD - BC అంటే 2 - 9 అవుతుంది. 2 - 9 ఎందుకంటే 3 × 3 9. ఎస్, ఇవన్నీ నోట్ చేద్దాం. సో డెల్టా అంటే మనకు తెలుసు, డెల్టా అంటే 14, డెల్టా 1 అంటే 14, అదేవిధంగా డెల్టా 2 28. ఓకే, సో డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ స్టెప్ 1 × 24 + 4 28 ప్లస్ 1 × 16 + 12 28. నెక్స్ట్ ప్లస్ 2 × -7 ఎందుకంటే 2 - 9 కాబట్టి. సో దట్ ఈస్ డెల్టా 3 ఈజ్ ఈక్వల్ టు 1 × 28 అంటే 28 ప్లస్ 28, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 7 × 2 = 14. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసేద్దాం. సో ఎంత, 56 అయిపోతుంది. అవునా, 28 + 28. ఓకేనా. నెక్స్ట్ ఈ 14ని సబ్ట్రాక్షన్ చేయండి. 6లో 4 పోతే 2, ఇక్కడ 4 మిగులుతుంది అనమాట. ఓకే, ఎస్ 42. ఫైనల్గా డెల్టా 3 ఎంత, 42. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అన్నీ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఒక లైన్ రాస్తాం, బై క్రామర్స్ రూల్ ప్రకారం డెల్టా ఎక్స్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను, డెల్టా 1/డెల్టా. డెల్టా 1 అంటే చెప్పండి, అది అక్కడ నోట్ చేశాను. 14 డివైడెడ్ బై డెల్టా అంటే 14, 14/14 క్యాన్సిల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా వై వాల్యూ కనుక్కోవడానికి డెల్టా 2/డెల్టా. సో డెల్టా 2 అంటే ఎంత, 28 డివైడెడ్ బై డెల్టా 1 అంటే డెల్టా అంటే 14, 14 1s 14 2 times. సో y ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా జెడ్ వాల్యూని కనుక్కుంటున్నా. ఆ జెడ్ వాల్యూ కనుక్కుంటే మన ప్రాబ్లం ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే.
ఎస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 3 బై డెల్టా. సో జెడ్ ఈజ్ ఈక్వల్ డెల్టా 3 అంటే ఇందాకే కనుక్కున్నాం 42 బై డెల్టా 1 అంటే 4 డెల్టా అంటే ఎంత 14 వన్స్ 14 3 టైమ్స్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్ ఫైనల్గా దెర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 2, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. of the given system of equations. ఓకే ఎస్ ఇప్పుడు ఒక చిన్న పాయింట్ సార్, మనం ఈ ప్రాబ్లం కరెక్టా కాదా ఏదైనా చెక్ చేయొచ్చా ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనం చేసిన ప్రాబ్లం కరెక్టా కాదా అని చెక్ చేయాలి అంటే ఈ XYZ వాల్యూస్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడు మనం చేసింది కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 y2 z3. సో సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఇదే కదా, ఇందులో x ప్లేస్లో 1, y ప్లేస్లో 2, z ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. రైట్ సైడ్లో -4 ఉంది, లెఫ్ట్ సైడ్లో కూడా -4 రావాలి. 2 × 1 2 ప్లస్ 3 2 6 -4 3 12 ఈజ్ ఈక్వల్ టు -4. ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. 6 + 2 8 -12. 8 - 12 ఎంత -4 ఈజ్ ఈక్వల్ టు -4. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఓకే, ఇలా చెక్ చేయాలి. సార్ మీరు ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, చేసుకోవచ్చు, దేనికైనా వెరిఫై అవుతుంది. ఓకేనా, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.